బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. వాహనాలను ధ్వంసం చేశారు. వివేకానంద కేసులో విచారణకు రావాలని సిబిఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు అవినాష్ రెడ్డి కోటిలోని సిబిఐ ఆఫీసుకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని సిబిఐకి లేఖ రాసిన అవినాష్ రెడ్డి పులివెందులకు బయలుదేరారు. దీనిపై సీరియస్ అయిన సిబిఐ అధికారులు అతన్ని మార్గమధ్యంలో పట్టుకోవడానికి వాహనాల్లో బయలుదేరారు. అదే సమయంలో మీడియా ప్రతినిధులు కూడా వాహనాల్లో అనుసరించారు. అయితే దారిలో మీడియా వాహనాలను అడ్డుకున్న అవినాష్ రెడ్డి అనుచరులు వాటిని ధ్వంసం చేశారు. సిబ్బందిని కొట్టారు. కెమెరామెన్లను కొట్టి వారి చేతుల్లోని కెమెరాలను లాక్కొని పగలగొట్టారు. ఈ దాడుల్లో 2 మీడియా ప్రతినిధులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ వ్యవహారాన్ని మీడియా ప్రతినిధులు తెలంగాణ గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆమె మీడియా సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. మీడియా మీద దాడి ప్రజాస్వామ్యంపై దాడేనన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. మరోవైపు అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన తల్లిని పులివెందుల నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్న అంబులెన్స్ వెంట హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యాడు అవినాష్ రెడ్డి. తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద వాహనం దిగి వెళ్లి అంబులెన్స్ లో తల్లిని చూశాడు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. ఈ వివేక హత్య కేసు సంబంధించి మొత్తంగా ఈ రోజు ఒక అత్యంత కీలక దశకి చేరుకుందని చెప్పి సర్వత్రా అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక ప్రధాన అభియోగాలు అనేది ఒక అవినాష్ రెడ్డిపై ఇప్పటికే సిబిఐ అయితే మోపుతుంది. ఈ నేపథ్యంలోనే మొన్న చూసుకున్నట్లయితే మొన్న హాజరవ్వాల్సిన నేపథ్యంలోనే హాజరవ్వలేదు. ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో హాజరవ్వాలంటూ కూడా 160 CRP కేసు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా తన తల్లికి శ్రీలక్ష్మి ఒక గుండెపోటు వచ్చిందంటూ కూడా సిబిఐ అధికారులకు ఒక లేఖ పంపించేసి తను తిరిగి ఒక పులివెందులకు అయితే వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు కూడా మధ్యాహ్నం అయితే ఫాలో అయ్యారు. ఈ నేపథ్యంలోనే వెళ్లే మార్గ మధ్యంలోనే ఒక కాన్వేకి ఎదురుగా ఒక అంబులెన్స్ అయితే రావడం జరిగింది. దాంట్లోనే ఇంకా తన తల్లి ఉన్నట్టు కూడా గుర్తించి వెంటనే ఇంకా పరామర్శించి వెనక్కి తిరిగి హైదరాబాద్ కి అయితే రావడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకసారి వెసులుబాటు అయితే ఇచ్చారు ఒక సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి. ఈ రోజు ఏ వయసులో రావాలంటూ కూడా ఇచ్చినప్పటికీ కొన్ని నోటీసులు ఇచ్చినప్పటికి కూడా దీనికి సంబంధించి అవినాష్ అయితే ఈ విధంగా ఈ రోజు కూడా గైర్హాజరయ్యారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఒక అవినాష్ యొక్క ప్రవర్తనకి అయితే ఒక సిబిఐ అధికారులు అయితే కాస్త ఒక సీరియస్ అయినట్టు కూడా తెలిసింది. జరిగిన ఒక అంత ఘటనను కూడా జరిగిన ఘటన కూడా ఒక ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ అయితే చేరవేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆర్డర్స్ అయితే ఇచ్చారు. మీరు అరెస్ట్ చేసే అవకాశం ఉంటే అరెస్ట్ చేసుకోండి అంటూ కూడా ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మార్నింగ్ అవినాష్ రెడ్డి వెళ్లే ప్రయత్నంలోనే ఒక మీడియా సంస్థలు అయితే కొన్ని ఒక ఫాలో అయితే జరిగింది. అయితే ఈ అవినాష్ రెడ్డి సంబంధించి అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాడులు అయితే చేయడంతో అక్కడ ఉన్న ఒక కెమెరా అయితే లాక్కున్నారు. అలాగే రిపోర్టర్లు అలాగే కెమెరామెన్స్ యొక్క భౌతిక దాడులు అయితే తెగబడిన నేపథ్యం అయితే మొత్తం అయితే దీనికి సంబంధించి ఒక మీడియా ప్రతినిధులు అయితే వీళ్ళందరూ కూడా గవర్నర్ అయితే కలవడం జరిగింది. జరిగిన ఉదాంతం అంతా కూడా చెప్పడంతో కాస్త సీరియస్ అయ్యారు. ఒక ప్రజాస్వామ్యకి ఒక భాగం ఎంతో కీలకమైన ఒక మీడియాపై దాడులు చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడులు చేయడం ఇది ఎంతవరకు కూడా ఉపేక్షించకూడదు అంటూ కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒకవైపు గవర్నర్ తమిళిసై ఆదేశించడం జరిగింది. అయితే ఇటువైపు మరోసారి ఇంతకు ముందే కొన్ని నిమిషాల ముందు కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు ఇది ఒక విష సంస్కృతి కూడా ఒక నిదానం. ఎందుకంటే ఈ యొక్క మీడియాపై భౌతిక దాడులు చేయడం ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఈ యొక్క విష సంస్కృతి ఆధారం అంటూ కూడా ఈయన కూడా విమర్శించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క కీలక దశకు అయితే చేరుకుంది ఒక వివేక హత్యకు సంబంధించి. అయితే ఇప్పటికే అవినాష్ రెడ్డి ఇక మెయిన్ సూత్రధారులు ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా విచారణ చేపట్టినప్పటికీ ఎవరైతే వీళ్ళ అనుచరులు ఉన్నారో వీళ్ళను కూడా అయితే వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టింది. అయితే ఎప్పుడైతే ఆంధ్ర నుంచి తెలంగాణకి ఈ యొక్క కేసు అయితే షిఫ్ట్ జరిగిందో హైవే వికాసం యొక్క నేతృత్వంలో చూస్తున్నట్లయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక ముందుకు సిబిఐ అయితే దూకుడుగా వెళ్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ 30 లోపు దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేపట్టాలి. దీనికి సంబంధించి పూర్తిగా తీసుకోవాలంటే కూడా ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా ఈ యొక్క కేసు సంబంధించి ముందుకైతే దూకుడు పెంచింది సిబిఐ. అయితే మొత్తం చూసుకుంటే కూడా దీనికి సంబంధించి పలుసార్లు అయితే గైర్హాజరు పడుతూ వస్తున్నారు అవినాష్ రెడ్డి. అయితే ఈ రోజు జరిగిన ఉదాంతం కూడా మనం చూసుకున్నట్లయితే
ఈ రోజు సాయంత్రం, ఈ రోజు నైట్కి రేపటికి సిబిఐ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా ఒక వేచి చూడాలి. ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అరెస్ట్ అవుతారంటూ కూడా రెండు రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊహాగానాలు అయితే ఉన్నాయి. అయితే మొత్తం చూసుకుంటే రేపు మరి ఇంకో 160 సిఆర్పి ఇచ్చి మళ్ళీ విచారణకి హాజరవ్వాలని చెప్పేసి అని అంటారా, లేదంటే చేసే అవకాశాలు ఉన్నాయా, సిబిఐ సంబంధించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని కూడా మనం వేచి చూడాలని ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.